స్పిరిచువాలిటీ అంటే ఏమిటి? ముఖ్యంగా 4 స్టేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మొదటి స్టేజ్, మనం ఏ పని చేస్తున్నా ఆ పని పైన నిమగ్నత లేక ఎక్కడో ఆలోచిస్తూ పని చేస్తుంటాము. ఉదాహరణకు కాఫీ త్రాగేటప్పుడు వేరే ఆలోచన లేకుండా త్రాగాలి, కానీ మనం ఏదో ఆలోచిస్తూ త్రాగుతాం. అలానే చదివేటప్పుడు, శుభ్రత పరిచేటప్పుడు, ఇంకా ఎన్నెన్నో పనులు ఉన్నాయి కదా, అలానే చేస్తుంటాము. మనకు ఏకాగ్రత లేదని చూడాలి. అలాగా చూడగలిగితే మీకు క్లారిటీ వస్తుంది. అలాగా క్లారిటీగా చూడగలిగిన వారికి సమస్యలు క్లారిటీగా తెలుస్తుంది. అలా క్లారిటీ పొందిన వారు 2వ స్టేజ్కి వెళ్ళగలరు. ఇప్పుడు 2వ స్టేజ్కి వెళ్తున్నాము. అందరూ కోరేది ఏమిటంటే, మనం మాట్లాడేటప్పుడు ఎదుటివారు వినాలి. ఎదుటివారు మాట్లాడేటప్పుడు వినేవారి ఆలోచన ఎక్కడికి పోకుండా ఎదుటివారు మాట్లాడే దానిపైనే ఉండాలి. ఇలాగా విన్నామంటే ఎదుటివారు దుఃఖము తగ్గుతుంది. దుఃఖము తగ్గను సమస్యలు తగ్గి మనశ్శాంతి కలుగుతుంది. వినేవారికి కూడా దుఃఖము తగ్గి సమస్యలు తగ్గి మనశ్శాంతి కలుగుతుంది. ఇలాగా మనశ్శాంతి పొందిన వారు 3వ స్టేజికి వెళ్ళగలరు. 3వ స్టేజి వెళ్తున్నాము. తల్లిదండ్రులు మాట్లాడేటప్పుడు బిడ్డలు వినాలి, బిడ్డలు మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు వినాలి, కోడలు మాట్లాడేటప్పుడు అత్తమామలు వినాలి, అత్తమామలు మాట్లాడేటప్పుడు కోడలు వినాలి, భర్త మాట్లాడేటప్పుడు భార్య వినాలి, భార్య మాట్లాడేటప్పుడు భర్త వినాలి. కుటుంబంలో ఇలాగా ఉంటే ఆ కుటుంబం దేవాలయం అవుతుంది. అప్పుడే ఆ కుటుంబంలో ఉండే వాళ్లకు హృదయం వికసిస్తుంది. అలాంటి వారికి ప్రేమ, బాధ్యత, అక్కర, భూతదయ, ఎదుటివారు లేకుండా మనము లేమని స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి వారే నిజమైన స్పిరిచువల్ వ్యక్తులు. సైంటిస్టులు, డాక్టర్లు, గవర్నమెంట్ ఉద్యోగులు, రాజకీయ నాయకులు అందరూ స్పిరిచువల్గా అవ్వాలి. అప్పుడే స్వర్ణయుగం పుడుతుంది. ఇలాగా ఎవరు స్పిరిచువల్గా అయ్యారో వాళ్ళు 4వ స్టేజికి వెళ్ళగలరు. ఇప్పుడు మనం 4వ స్టేజికి వెళ్తున్నాము. ఇలాంటి స్పిరిచువల్ వ్యక్తులకు మీరు మొక్కే దైవం అంతర్యామిగా వచ్చి ప్రత్యక్షమవుతారు. మీకు మీ దైవానికి బంధం పెరిగిపోతుంది. మీ సమస్యలు, మీ కోరికలు మీ దైవం తీరుస్తుంది. మనిషిలో ఉండే ఒంటరితనము, భయం పోతుంది. ఈ ప్రపంచంలో మీ దైవం మీకే సొంతం. ఎలాగా మీ దైవంతో బంధం అభివృద్ధి అవుతుందో, ఈ భూలోకాన్ని వదిలి ప్రాణం పోయేటప్పుడు మీ దైవాన్ని ధ్యానిస్తే దైవం వచ్చి తన లోకానికి తీసుకెళ్తుంది. ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా వినాలి. మీ ధ్యానం టైంలో మీ ఇష్ట దైవం దగ్గర 4 స్టేజ్లు మన లోపల లేవని చూసుకోవాలి. ప్రేయర్ టైంలో మీ ఇష్ట దైవం దగ్గర ఈ 4 స్టేజ్లు మాకు రావాలని ప్రార్థించాలి. దీక్ష టైంలో మీ ఇష్ట దైవం దగ్గర 4 స్టేజ్లు మాకు కలగాలని దీక్ష తీసుకోవాలి. మీ ఇష్ట దైవం దగ్గర అందరూ కలిసి సాధన చేశారంటే అత్యంత అనుగ్రహం పొందుతారు. ఎంతకంత ప్రజలందరూ కలిసి ఈ సాధన చేస్తే అంతకు అంత అనుగ్రహం పొందుతారు.